వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సార్వత్రిక సమ్మె భారతదేశంలో కార్మిక హక్కుల పరిరక్షణకు ప్రాముఖ్యతను చాటి చెప్పింది. ఈ సంఘటనలో సిఐటియు మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కందపు మురళి ముఖ్య అతిథిగా పాల్గొని సమ్మె ద్వారా కార్మిక సంఘాలు తమ నిరసనను భారత ప్రభుత్వ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, లేబర్ కోడ్ మరియు కార్మిక చట్టాల పునరుద్ధరణ వంటి అంశాలపై సమ్మె ప్రత్యేకత, కార్మికుల కోసం కనీస వేతనం, కాంట్రాక్టు ఉద్యోగుల పర్మనెంట్ మరియు 8 గంటల పని విధానాన్ని కొనసాగించడం వంటి డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో కార్మిక వర్గం, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ మరియు ఇతరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియపరచడం జరిగింది. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సుధాకర్ రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకుడు పార్థసారథి, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి ఇలాప నాగేంద్ర, చంద్రశేఖర్, లక్ష్మయ్య, సుధాకర్ రావు మరియు సిఐటియు, ఏఐటియుసి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశానికి సంపద సృష్టించేటువంటి కార్మిక రంగాన్ని, ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కుదేలు చేయాలనే ఉద్దేశంతో దుర్మార్గమైన 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే దాని మీద దాదాపు సంవత్సరంన్నర పోరాడి దాన్ని అయితే విరమింపు చేసినా కానీ ఆ రోజు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చిపోగా కార్మికులు కడుపు కొట్టాలని, దేశానికి సంపద సృష్టించే కార్మికులు కడుపు కొట్టాలనే ఉద్దేశంతో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చేసి కార్పొరేట్లకి అనుకూలమైన చట్టాలు తీసుకురావడం దుర్మార్గం. మరి ఈ దేశానికి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ ఆయన పేరుతో గ్రామీణ ప్రాంతాల వలసలు, ఆత్మహత్యలు, ఆకలి బాధలు తీర్చాలనే ఉద్దేశంతో ఆనాడు ఉండేటటువంటి యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల ఎంపీల చొరవతో ఏర్పడినటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో
దాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నాడు. కాబట్టి ఇవి ప్రజా వ్యతిరేక, ప్రజా కంటక, దుర్మార్గమైన బీజేపీని వ్యతిరేకించాలని 50 మంది దేశాలు పిలిపిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తా ఉన్నాను. కొనసాగిస్తారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని. కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు. పక్కనే ఉంది సిఐటియు సూలూరుపేట మండల అధ్యక్షుడిని. మిత్రులు మాట్లాడినట్టుగా ఈరోజు కేంద్రంలో ఉండేటటువంటి మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉండే 140 కోట్ల మంది ప్రజానికానికి ఆయన ప్రధానమంత్రి. ఈ దేశంలో ఉండేటటువంటి కార్పొరేట్ శక్తులకు ప్రధానమంత్రి తీర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఆయన వ్యవహరిస్తున్నటువంటి కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈరోజు కోట్లాది మంది దేశవ్యాప్తంగా వీధులు పడ్డటువంటి పరిస్థితి. ఈ రోజైనా ఆయన కళ్ళు తెరవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన కార్పొరేట్ శక్తులకు లాభాలు సమకూర్చి పెట్టాలనే ఉద్దేశంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఆయన కార్మికులు గొంతు కోయడానికి సిద్ధపడ్డాడు. ఈ కార్పొరేట్ శక్తులకు లాభాల్లో గ్యారంటీ ఇవ్వడానికి అంటే లాభాలు దోచుకోవడానికి వాళ్ళకు అనుకూలంగా ఈరోజు ఉత్పత్తుల్లో ప్రధానమైనటువంటి శ్రమశక్తిని దోపిడీ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ శ్రమశక్తిని దోపిడీ చేస్తే ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గం చూస్తూ ఉండదు. ఎందుకంటే ఈ దేశ సంపదను సృష్టించేటటువంటి కార్మిక వర్గం ఆయనకు నిద్ర లేకుండా చేసేటటువంటి పరిస్థితిని కల్పిస్తుంది. ఈ రోజు రాత్రికే మోడీ నిద్రపోవడం అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కార్మిక రంగం అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామికవాదులకు అందరికీ తెలుసు, కార్మిక వర్గం అనేది, కార్మిక రంగం అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నట్టు దానిని ఆయన కేంద్ర జాబితాలోకి తీసుకొస్తున్నాడు. ఈ దేశంలో ఉండేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా చేతులుడికి గమ్మునున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి రాష్ట్రంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఆయన కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక చట్టాలను నీరుగార్చి లేబర్ కోడ్లు తీసుకొస్తే వెంటనే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కార్మికులకు 8 గంటల పని విధానం నుండి 12 గంటల పని విధానానికి ఆయన చట్టాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కేరళ గాని, తమిళనాడులో గాని ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఈ కార్మిక రంగం అనేది ఉమ్మడి జాబితాలో ఉండాలనేటటువంటి డిమాండ్ తీసుకొచ్చి నీకు లేబర్ కోడ్లను తీసుకొచ్చేటటువంటి అధికారం లేదు కాబట్టి నువ్వు అధికారం లేనటువంటి లేబర్ కోడ్ని తీసుకొచ్చావు, మేము ఇంప్లిమెంట్ చేయమని గరాగండిగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి దౌర్భాగ్యులు ఆ పని చేయలేకపోవడము ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని గొంతుకోసి కార్మిక వర్గం యొక్క శ్రమశక్తిని దోపిడీ చేసి కార్పొరేట్లకు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి, ఈ దేశంలో ఉండేటటువంటి అభ్యుదయవాదులు ఎవరు కూడా చూస్తూ ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వాల మెడలు వంచి కార్మిక శక్తిని ప్రదర్శించి దాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితి వీళ్లకు తెలుసు. వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా అయితే రైతులు స్పందించారో అదే విధంగా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటటువంటి కార్మికులు స్పందించి ఈ లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసేటటువంటి పరిస్థితిని కల్పిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. థ్యాంక్ యూ కామ్రేడ్స్.